కరోనా వ్యాధికి మంకీ పాక్స్ వ్యాధికి తేడాలు ఏంటి? చిన్న వీడియో అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కరోనా వచ్చింది, మనం దాన్ని తరిమి కొట్టాం, వెళ్ళిపోయింది. మంకీ పాక్స్ వచ్చింది, ఎలా వెళ్ళగొట్టాలో తెలియదు. కరోనాకి మంకీ పాక్స్కి తేడా ఏంటి అంటే, కరోనా వచ్చినప్పుడు బ్రతుకుతామో లేదో తెలీదు. మంకీ పాక్స్ అటాక్ అయిన తర్వాత చూడటానికి మనిషి వికారంగా ఉంటాడు. కానీ 2 నుంచి 4 వారాల లోపు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ ఉంటే వైరస్ దానంతట అదే శరీరంలో నశించిపోయి నార్మల్ అయ్యే అవకాశం ఉంది. 99% ఉంది. చావు వరకు అయితే మంకీ పాక్స్ తీసుకెళ్ళదు. కరోనా వచ్చినప్పుడు మనిషి శరీరంలో ఎలాంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది? జ్వరము, విపరీతమైన జ్వరము, ఆయాసము, వామిటింగ్స్ ఇలాంటివి కరోనాలో ఉంటుంది. కానీ ఈ మంకీ పాక్స్ వచ్చినప్పుడు మొదట ముఖం మీద బొబ్బలుగా అవుతుంది, తర్వాత జననాంగాల మీద అవుతుంది, తర్వాత చేతుల మీద కాళ్ళ మీద అవుతుంది, దాని తర్వాత లాస్ట్ స్టేజ్లో పొట్ట మీద వీపు మీద, ఇలా శరీరం అంతా స్మాల్ పాక్స్ లాగా. అంటే కొన్ని పల్లెటూరులో అమ్మవారు చికెన్ పాక్స్ వచ్చింది అంటుంటారు కదా, అలా ఒళ్ళంతా బొబ్బలుగా వస్తుందన్నమాట. కానీ కరోనాకి ఇలాంటివేవి కనిపించవు. ఆయాసం పెరిగిపోతుంది. అది గొంతులో ఉండే వైరస్ కాబట్టి ఆయాసం అంతా వచ్చి చివరికి మనిషి ప్రాణాలు తీస్తుంది. కానీ మంకీ పాక్స్ విషయంలో మాత్రం శరీరం అంతా భయంకరంగా తయారైపోతుంది. చూడటానికి వికారంగా కనిపిస్తాడు. వాంతులు, విరేచనాలు, విపరీతమైన జ్వరము, తల తిరగడము ఇలాంటి లక్షణాలు మంకీ పాక్స్లో కనిపిస్తాయి. కానీ కరోనా అంత ప్రమాదకరమైతే మంకీ పాక్స్ కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో ఇంతే, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.